ఎందుకని నూతన నిబంధనలో కన్యక అయినటువంటి మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా, యాకోబు యోసేపు తల్లి అయినటువంటి మరియా, అలాగున లాజరు సహోదరి అయినటువంటి మరియా, సంఘం యొక్క ప్రతిబింబము స్త్రీ చూపించినట్లయితే ఈ మరియా అనేటువంటి పేరులో దేవుడు ఏమైనా దాచిపెట్టి ఉన్నాడా అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇంతమంది మరియా అనేటువంటి పేర్లు కలిగినటువంటి వారిలో సంఘం యొక్క గుర్తులను దేవుడు ఏమైనా దాచిపెట్టి ఉంచాడా అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే రహస్య రాకుడుకు ఎత్తబడేటువంటి సంఘము ఏదైతే ఉందో అది మనం తెలుసుకొనగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి సోషల్ మీడియాలో ఈ నా వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు చెప్పేటువంటి అంశము ఏ సంఘము క్రీస్తు యొక్క రహస్య రాకడలో ఎత్తబడుతుంది. దీని గురించి మనం పూర్తిగా వివరణలోకి వెళ్ళే ముందు అసలు నిజానికి ఎన్ని సంఘాలు ఉన్నాయి, అలాగున యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క రాజ్య సువార్త నిమిత్తమై పరిచర్య చేస్తున్నప్పుడు ఈ యొక్క సంఘపు ఛాయలు ఏమైనా కనిపించాయి అనేటువంటిది మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు నిజానికి ఛాయ అనగా ఏంటి అనేటువంటిది మనం మొదటిగా అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఛాయ అనగా నిజస్వరూపం యొక్క నీడ కానీ, నిజస్వరూపం యొక్క ప్రతిరూపాన్ని కానీ ఛాయ అని చెప్పేసి అంటారు. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశము ఏ సంఘము క్రీస్తు యొక్క రహస్య రాకడకు ఎత్తబడుతుంది. కనుక అసలు సంఘపు యొక్క ఛాయ, సంఘపు యొక్క నీడ లేదా సంఘము యొక్క ప్రతిరూపము ఏంటి అనేటువంటిది మనం తెలుసుకొనగలిగితే ఏ సంఘము దేవుని యొక్క రహస్య రాకడకు ఎత్తబడుతుంది అనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పరిశుద్ధ లేఖనాలు మనం చూసినట్లయితే 7 సంఘాలు ఉన్నట్లుగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. అయితే ఈ సంఘాల యొక్క ఛాయలను మనం ఎక్కడ చూడగలుగుతాం అనేటువంటిది మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే సంఘం యొక్క నీడ కానీ, సంఘం యొక్క ఛాయ కానీ స్త్రీలో ఉన్నట్లుగా మనం పరిగణంలోకి తీసుకొనవచ్చు. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా 7 సంఘాలని ప్రతిబింబింపచేసేటువంటి 7 స్త్రీలను మనం వెతికేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తన పరిచర్య చేస్తున్నప్పుడు, ఇప్పుడు రహస్య రాకడ గురించి మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఎత్తబడినటువంటి ఈ స్త్రీలు ఎవరు అనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిని పూర్తిగా వాటి యొక్క నిజస్వరూపాన్ని మనం చూడలేము, కానీ వాటి యొక్క నీడల్ని, వాటి యొక్క ఛాయల్ని, వాటి యొక్క ప్రతిబింబాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా వచ్చినటువంటిది తన యొక్క రాజ్య సువార్త యూదుల గురించి. వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించారో ఆ యొక్క రాజ్యం అంతా కూడా అన్యజనాంగానికి పూర్తిగా తాను ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సంఘం యొక్క ప్రతిబింబం చూపించేటువంటి ఈ 7 స్త్రీలు ఎవరైనటువంటిది మనము పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది కన్యక అయిన మరియా. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ ఉండేదంతా కూడా పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. అలాగున అక్కడ ఉండేటువంటి సమయం కూడా భూమి మీద ఉన్నట్లుగా ఉండదు, కానీ నాన్ లీనియర్గా అనగా 1 నుంచి 10 వరకు మనకు ఒక ఆర్డర్లో సంఖ్య ఉన్నట్లుగా అక్కడ ఉండదు, కానీ ఒక అనీవెన్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనకు నిత్యత్వంలో ఉండి వచ్చేటువంటి దర్శనాలే కానీ, కళలు కానీ మనకు త్వరగా అర్థం కాకపోవడం గల కారణం అదే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక పవిత్రమైనటువంటి స్థలము అవసరం. ఆ యొక్క పవిత్రమైనటువంటి స్థలాన్ని ప్రతిబింబింప చేసేటువంటి స్త్రీగా దేవుడు కన్యక అయినటువంటి మరియ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో ఒక విందుకు వెళ్ళినప్పుడు స్వయాన తిని తల్లి ఒకానొక సందర్భంలో ఏముంటుందంటే ఇక్కడ ద్రాక్షరసం అంతా కూడా అయిపోయిందని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభువారితో చెప్తే యేసుక్రీస్తు ప్రభువారు అమ్మ నాతో నీకేం పని అని చెప్పేసి అని అంటారు. అంటే నిజానికి మరియా అనేటువంటి వ్యక్తి పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటి వ్యక్తి కనుక ఈమె పరలోకపు సంఘం యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటి అవకాశం లేకపోలేదు. అనగా అక్కడ ఉండేటువంటి సమయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ప్రవచనాత్మకంగా తెలియపరుస్తుంది. ఆ వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షరసముగా మార్చటం మనము చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఉన్నటువంటి 7 సంఘాల్లో కన్యక అయినటువంటి మరియా ఏ సంఘాన్ని అప్రోప్రియేట్గా సరితూగేలాగే ఉంటుందనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం
7వ మాట నుండి మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైని యుండినను నీవు నా వాక్యమును గైగుని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతానును సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసిదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైగొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నప్పహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్నపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసిదను. సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. మనం ఆలోచన చేసినట్లయితే దావీదు తాళపు చెవి కలిగి ఎవ్వడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవ్వడును తీయలేకుండా వెయ్యువాడనైన సత్యస్వరూపియగు పరిశుద్ధులైన దేవుడు చెప్పేటువంటి సంగతులు. అనగా పరలోకం అనేటువంటిది, నిత్యత్వం అనేటువంటిది, పరిశుద్ధ స్థలం అనేటువంటిది అది కేవలము దేవుని యొక్క చేతిలో మాత్రమే ఉంది. దేవుడే స్వయాన ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, ఈ పాత్రగా ఉన్నటువంటి వ్యక్తి కన్యక అయినటువంటి మరియా. ఈమె పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సంఘముగా మనం పరిగణంలోకి తీసుకునవచ్చు. రెండో సంఘపు యొక్క ప్రతిబింబాన్ని లేదంటే రెండో సంఘపు యొక్క నీడను చూపించేటువంటి వ్యక్తి 7 దెయ్యములు విడిచిపోయినటువంటి మగ్దలేనా అనబడినటువంటి మరియా. ఈమె నిజానికి 7 అపవిత్రమైనటువంటి ఆత్మలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆమెను స్వస్థపరుస్తారో, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మలను వెళ్ళగొడతారో, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు దేవుని యొక్క రాజ్యపు సువార్త చేయటానికి తను కూడా పాలు పంపులను పుచ్చుకోవటం మనం లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అయితే ఈమె యొక్క ప్రతిబింబం వీటిలో ఉందనేటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ మాట నుండి మనం పరిశీలన చేసినట్లయితే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపవలననియు అపోస్తలులే కాక తాము అపోస్తలుని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేనేడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటను తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనుతును. మనము చూసినట్లయితే దేవాది దేవుడు మొదటిగా నరుని తన స్వరూపంలో నిర్మించుకున్నాడు. అనగా మొదటి ప్రేమను మనం కోల్పోయినటువంటి వారము. మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి ఫలాన్ని ఎప్పుడైతే మనం తిన్నామో ఆ రోజు నుంచే మొదటి ప్రేమను మనము కోల్పోయినటువంటి వారం. ఇదే మాటను మగ్దలేని మరియాకు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి హెచ్చరికను మనము చూడగలుగుతాం. అనగా ఎఫెసులో ఉన్నటువంటి సంఘము, ఎఫెసులో ఉన్న సంఘపు ప్రతిబింబాన్ని చూపించేటువంటి మగ్దలేని మరియాకు ఇస్తున్నటువంటి హెచ్చరికే ఇది. 3వ సంఘం యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటి వ్యక్తి
ఎవరనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 6వ మాటలో మనం చూసినట్లయితే, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియాకు వందనములు. అనగా ప్రయాసపడినటువంటి మరియా, ప్రయాసపడినటువంటి సంఘము. ఈ యొక్క సంఘము ప్రకటన గ్రంథంలో మనం వేటితో పోల్చగలం మనం చూసే ప్రయత్నం చేసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ మాట నుండి మనం చూసే ప్రయత్నం చేద్దాం. స్మృణాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, మొదటివాడును కడపటివాడనై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతానును సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటమిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. రోమా ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల మధ్య కూడా మరియా దేవుని యొక్క స్వార్థ కోసం ప్రయాసపడిందని చెప్పేసి పరిశుద్ధుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు. ఈ మరియా స్ముర్నాలో ఉన్నటువంటి సంఘం యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటి వ్యక్తిగా మనము పరిగణంలోకి తీసుకొనవచ్చు. అనేకమైనటువంటి శ్రమలు ఉండొచ్చు, మరణాలు రావచ్చు, కానీ రెండో మరణం అనేటువంటిది వాళ్ళకు ఉండదు అని చెప్పేసి పరిశుద్ధ లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాం. 4వ సంఘం యొక్క ప్రతిబింబాన్ని మనం చూడాలి అని అనుకున్నప్పుడు అపోస్తల కార్యము 12వ అధ్యాయము 12వ మాట నుంచి మనం చూసినట్లయితే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఈ యొక్క మరియాని మనము ఆలోచన చేసినట్లయితే, పేతురు అప్పుడే చెరసాల్లోకి వేయబడిన తర్వాత ఈ యొక్క మరియా ఉన్నటువంటి స్థలంలో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూతని బట్టి పేతురు వీళ్ళు ప్రార్థించేటువంటి స్థలం దగ్గరకు వచ్చి తలుపు కొట్ట మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ చిన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ పేతురు యొక్క స్వరాన్ని విని ఈయన పేతురు వచ్చాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, నువ్వు వెర్రిదానివి అని చెప్పేసి ఆ వ్యక్తితో అనటం మనం చూస్తున్నాం. ఈ మరియా ఏ యొక్క సంఘపు ప్రతిబింబాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ మాట నుండి మనం చూసినట్లయితే, పెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, వాడైన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేళ్లకు ఊరి ఎడ్డుమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేనేడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. మనం చూసినట్లయితే విశ్వాసము లేనటువంటి వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. పేతురు ఎప్పుడైతే చెరసాల నుంచి విడుదల పొందుకొని అక్కడికి వచ్చి తలుపు కొట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు విశ్వసించకపోవటం బట్టి
దేవుడు ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడు. అలాగనే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటిది వారు ఉన్నటువంటి పరిపాలన హేరోదు పరిపాలనలో వాళ్ళు ఉన్నారు. హేరోదు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. అలాగున ఇక్కడ ఎవరైతే ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరైతే జయిస్తారో జయించినటువంటి వారికి క్రొత్త పేరు, ఎవరు గుర్తెరిగినటువంటి ఒక క్రొత్త పేరును కేవలము వారికి మాత్రమే తెలిసినట్లుగా వారికి వ్రాయబడుతుంది, వారికి ఇవ్వబడుతుందని చెప్పేసి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అలాగున వారికి మన్నాను కూడా భుజింపజేస్తానని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం అనేటువంటిది ఈ యొక్క సంఘానికి ఉంది. 5వ సంఘం యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటిది ఎవరు అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతేనియాలో ఉన్న లాజరును ఒకడు రోగి ఆయను. 5వ సంఘం యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటిది లాజరు సహోదరి అయినటువంటి మరియా. వీళ్ళు యూదులు మొదటిగా మనం చెప్పుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని విసర్జించి ఉన్నారు. అనగా మనము ఈ యొక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రకటన గ్రంథంలో ఏ యొక్క సంఘముతో సరితూగేలాగా ఈ బెతేనియా లేదా లాజరు యొక్క సహోదరి అయినటువంటి మరియా ఉంటుందనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ మాట నుండి చివరి వరకు మనం చూసినట్లయితే, తుయాతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, అగ్ని జ్వాలముల వంటి కనులు అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడుపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చు వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనుల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందుతేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని ఈ సంగములన్నీ తెలుసుకును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయాతైరాలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారి అందరితో నేను చెప్పుచున్నదేమనగా, నీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదనముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రవలే పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కును ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని నేటి వరకు కూడా యూదులు విశ్వసించరు. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వస్తారనేటువంటిది వారు విశ్వసించరు. కానీ వారు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా మొదటిగానే వాళ్ళ రాజ్య పరిపాలన చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని చెప్పేసి వాళ్ళు నేటికి కూడా బలి ఇవ్వటం మనము చూస్తూ ఉన్నాం. వీటిని పరిగణనలోకి తీసుకుని తుయతైరా అనబడినటువంటి సంఘం యొక్క ప్రతిబింబం చూపించేటువంటిదిగా లాజరు సహోదరి అయినటువంటి మరియాని మనం పరిగణనలోకి తీసుకునవచ్చు. 6వ సంఘము యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటి మరియా ఎవరైనటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు మగ్దలేని మరియాతో పాటు యాకోబు, యోసేపు తల్లి అయినటువంటి మరియా, అలాగున ఇదే వ్యక్తిని క్లోప భార్య అయినటువంటి మరియా అని కూడా అంటూ ఉంటారు. అనగా 2 వ్యక్తిత్వములు కలిగినటువంటి స్త్రీ. ఈ 2 వ్యక్తిత్వాలు కలిగినటువంటి స్త్రీ ఏ సంఘంతో పోల్చబడుతుంది అనేటువంటిది మనము అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలోనే మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ మాట నుండి మనం చూసినట్లయితే, లావోదేకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, ఆమేనను వాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక
నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల్లా సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్దకు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసమునందు ఆత్మ కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. 7వ సంఘము గురించి కూడా వివరణ తెలుసుకున్న తర్వాత 6వ సంఘానికి 7వ సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 7 సంఘపు యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటి వ్యక్తి ఎవరైనటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ మాట నుంచి చూస్తే, యేసునకు ఉపచారము చేయుచు గలిలియా నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసేపు అను వారి తల్లి అయిన మరియయు, జెబెదాయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగా నున్నను అరిమత్తాయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపన ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండిరి. మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క 7వ సంఘము వేరొక మరియగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. చాలామంది బైబిల్ ప్రావీణ్యులే కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటిది ఏంటి అంటే యాకోబు యోసేపు తల్లి అయినటువంటి మరియయు, లేదంటే క్లోపా భార్య అయినటువంటి మరియు, వేరొక మరియు ఒకటే అని చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. కానీ నిజానికి దేవుడు పరిశుద్ధ లేఖంలో ఒక మాటను రాయించాడంటే దానికి లోతైనటువంటి అర్థము లేకపోలేదు. ఈ యొక్క వేరొక మరియ దేనికి సాదృశ్యమైనటువంటిది, ఏ సంఘానికి సాదృశ్యమైనటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఉన్నప్పుడు యాకోబు యోసేపు తల్లి అయినటువంటి మరియ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఎప్పుడైతే ఈ సమాధి దగ్గర మాత్రం మగ్దలేని మరియతో పాటు వేరొక మరియ ఉంటుంది. అలాగున్న పునరుద్ధానుడైన క్రీస్తు దగ్గర కూడా మగ్దలేని మరియ మరియు వేరొక మరియ ఉండటం కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే యాకోబు యోసేపు మరియ అనేటువంటిది అక్కడ లేకపోవటం మనము ఆలోచించదగినటువంటి విషయం. అందుకే ఈ యొక్క 6వ సంఘములో ఉన్నటువంటి వ్యక్తి నులివెచ్చని జీవితం వలె ఉందని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తుంది. అయితే ఈ యొక్క వేరొక మరియ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క సంఘం యొక్క సాదృశ్యం ఉందనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశమును పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరుడువై యుండని ఎడల నేను దొంగవలే వచ్చెదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మనం చూసినట్లయితే
ఈ యొక్క వేరొక మరియ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదుగా ఉన్నప్పుడు మనం చూసినట్లుగా లేఖనాల్లో ఉండవు, కానీ ఆయన సమాధి దగ్గర పాతిపెట్టినప్పుడు అలాగున పునరుద్ధరణే తిరిగి లేచినప్పుడు మాత్రమే ఈ వేరొక మరియ మగ్దలేని మరియతో ఉండటం మనము చూస్తున్నాం. ఈ యొక్క వేరొక మరియ ఎవరైతే ఉన్నారో ఈవిడ సార్దీస్ అనేటువంటి సంఘం యొక్క ప్రతిబింబాన్ని, సార్దీస్లో ఉన్నటువంటి సంఘపు ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మరొకసారి త్వరగా ఏ మరియా ఏ సంఘపు యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తుంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా కన్యక అయినటువంటి మరియా, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియా, ఈవిడ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తుంది. ఇక్కడ వీటిని ఎవరైతే జయిస్తారో, అనగా పరలోకంలో ఉన్నట్లుగా ఎవరైతే భూమి మీద చేయగలుగుతారో వారికి వచ్చేటువంటి ఫలితం ఏంటనేటువంటిది మనం చూసినట్లయితే దేవుని యొక్క నూతనమైనటువంటి యెరూషలేములో వాని యొక్క క్రొత్త పేరును కూడా రాస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు. ఇక్కడ కేవలము మరియా మాత్రమే పరలోకపు యొక్క సమూహం యొక్క ప్రతిబింబాన్ని చూపించినట్లుగా కాదు, కానీ భవిష్యత్ తరాల్లో, అనగా పరిశుద్ధ లేఖనం రాయబడిన తర్వాత కూడా నేటికి కూడా పరలోకపు యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తున్నటువంటి ఛాయలు, నీళ్లు చాలానే ఉన్నాయి. దేవుని చిత్తమైతే వాటిని కూడా భవిష్యత్తులో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే రెండో సంఘం మనం చూసినట్లయితే మగ్దలేని మరియా, ఈమె ఎఫెసీ సంఘం యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మొదటి ప్రేమను తాను పోగొట్టుకుంది, దాన్ని ఎన్నడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు ఆ యొక్క ఎఫెసు సంఘానికి హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికను ఎవడైతే జాగ్రత్తగా కాపాడుకొని వాటిని చక్కగా పాటించగలుగుతారో, వాటి ప్రకారంగా జీవించగలుగుతాడో వాడికి వచ్చినటువంటిది పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. అనగా మొదటి ప్రేమను ఎన్నడూ కూడా కోల్పోకుండా మొదటి ప్రేమను పొందుకొని మరలా వాటి ప్రకారం ఎవరైతే జీవించగలుగుతారో వారికి మాత్రమే జీవవృక్ష ఫలం ఉంటుందని చెప్పేసి ఎఫెసు సంఘముతో తెలియపరుస్తున్నాడు. మూడోది మనం చూసినట్లయితే ప్రయాసపడినటువంటి మరియా, ఈమె శ్రమల గుండా కూడా దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయాసపడినటువంటి సంఘముగా మనం పరిగణనలోకి తీసుకొనవచ్చు. అలాగున స్ముర్నాలో ఉన్నటువంటి సంఘం యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తుంది. నాలుగోదిగా మార్కు అను మారుపేరు కలిగినటువంటి యోహాను యొక్క తల్లి అయినటువంటి మరియా, వీళ్ళు ఉన్నటువంటిది పేతురు ఎప్పుడైతే చెరసాల్లో ఉంటారో ఆ ప్రాంతంలో వీళ్ళు ఒక గృహం దగ్గర ప్రార్థన చేసుకున్నటువంటి సందర్భం. పేతురు యొక్క స్వరం విన్నటువంటి ఆ చిన్న వ్యక్తి వచ్చి వీళ్ళకి ఎప్పుడైతే తెలియపరుస్తుందో అయినప్పటికీ కూడా వీరు విశ్వసించరు. అలాంటి వారికి పేర్గేములో ఉన్నటువంటి సంఘము వారు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనములో సెలవిస్తుంది. అలాగున ఐదోది మనం చూసినట్లయితే బెతనియాలో ఉన్నటువంటి లాజరు సహోదరి అయినటువంటి మరియా. ముందుగా చెప్పినట్లుగా వీళ్ళు యూదులు కనుక యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించాడు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే కూడా తుయతైరాలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరించేటువంటిది అగ్ని జ్వాలముల వంటి కనులను అపరంజిని పోలినటువంటి పాదములు గల దేవుని కుమారుడు అని చెప్పేసి అంటున్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని వీరు విసర్జించారు కనుక, తృణీకరించారు కనుకనే యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన వీళ్ళు మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత ఆరోది మనం చూసినట్లయితే క్లోప భార్య అయినటువంటి మరియా కానీ యాకోబు యోసేపు తల్లి అయినటువంటి మరియా, అనగా నులివెచ్చని రెండు వ్యక్తిత్వములు కలిగినటువంటి వ్యక్తి. ఈమె యేసుక్రీస్తు ప్రభువారు సిలువ దగ్గర చనిపోయినప్పుడు మనం చూస్తాము, కానీ ఆ తర్వాత సమాధి పాతిపెట్టబడినప్పుడు ఈమె ఆ స్థలంలో ఉండటం మనము చూడము. అలాగున పునరుద్ధరణమైనటువంటి క్రీస్తు వచ్చినప్పుడు కూడా ఆ స్థలంలో ఉన్నట్లుగా మనము ఈ వ్యక్తిని మనము చూడలేము. కనుక ఈమె నిలువెచ్చని జీవితంలో ఉంటుంది అనేసి ఈమెను లావోదీకియాలో ఉన్నటువంటి సంఘముని పరిగణంలోకి మనము తీసుకొనవచ్చు. చివరిగా మనం పరిశీలన చేసినట్లయితే మగ్దలేని మరియాతో పాటు ఉన్నటువంటి వేరొక మరియా, ఈమె సార్దీస్లో ఉన్నటువంటి సంఘము యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తున్నట్లుగా, అనగా ఈమె యొక్క పేరు వేరొక మరియా అని పరిశుద్ధ లేఖనంలో రాయబడింది, కానీ నిజానికి ఈమె యొక్క పేరు నామకార్థంగా ఉంది, ఈమె యొక్క భక్తి జీవితం అనేటువంటిది నామకార్థంగా ఉంది అని చెప్పేసి దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తూ ఉంది. ఈ యొక్క 7 సంఘాల్లో ఏ సంఘం రహస్య రాకడకు ఎత్తబడుతుంది అనేటువంటిది మనము తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సంఘపు యొక్క ఛాయల్ని చూపించేటువంటి ఈ 7 వ్యక్తిత్వాల్లో ఏ వ్యక్తిత్వం అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని, అలాగున సమాధి యొక్క కార్యక్రమాన్ని, అలాగున పునరుద్ధానాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టి ఉన్నారో వారు మాత్రమే రహస్య రాకడకు ఎత్తబడేటువంటి సంఘముగా మనం పరిగణనలోకి తీసుకునవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు మగ్దలేని మరియు అలాగున సమాధి పాతిపెట్టబడుతున్నప్పుడు మగ్దలేని మరియు వేరొక మరియు ఉండటం మనం చూస్తున్నాం. ఆ తర్వాత 3వ దినాన్న పునరుద్ధరణని తిరిగి లేచినప్పుడు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నది మనం చూసినట్లయితే మగ్దలేని మరియు వేరొక మరియు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాళ్ళను పట్టుకొని
ఆయన్ను ఆరాధించడం మనము చూస్తూ ఉన్నాం. అనగా మగ్దలేని మరియు వేరొక మరియు ప్రతిబింబింప చేసేటువంటి సంఘాలు ఏటో అవి మాత్రమే రహస్య రాకడకు ఎత్తబడేటువంటి అవకాశం ఉంటుంది. అనగా ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు ప్రతిబింబాన్ని చూపించేటువంటి మగ్దలేని మరియు సార్దీస్లో ఉన్న సంఘపు యొక్క ప్రతిబింబమని చూపించేటువంటి వేరొక మరియు వీరు మాత్రమే రహస్య రాకడకు ఎత్తబడేటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంది అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఈ రెండు సంఘాలకు కూడా మరలా హెచ్చరిక అనేటువంటిది దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేంటి అంటే మొదటి ప్రేమను గుర్తు చేస్తున్నాడు. అనగా ఎన్నడూ కూడా నువ్వు ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరి ఎన్నడూ కూడా తొట్టిల్లిపోకూడదు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది. అలాగున నీ యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడాలి. నీ యొక్క పేరు ఏంటి అనేటువంటిది దేవుని దృష్టిలో నువ్వు ఉండగలిగితేనే తప్ప నువ్వు రహస్య రాకడకు ఎత్తబడలేవు అని చెప్పేసి అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తుంది. అయితే ఈ రహస్య రాకడ ఎత్తబడేటువంటి ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఫలాలు వస్తుందనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే జీవ వృక్ష ఫలములు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ మాట మనం చూసినట్లయితే జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తుంది. అనగా ఆది కాండంలో భుజింపలేనటువంటి ఫలములు ఏదైతే ఉందో రహస్య రాకడలో ఎత్తబడినటువంటి సంఘము ఏదైతే ఉంటుందో వాళ్లకు జీవవృక్ష ఫలములను భుజింపజేస్తాను అని చెప్పేసింది. అనగా వీళ్ళకు ఎలాంటి మరణము కూడా ఉండదని చెప్పేసి అని దేవుని యొక్క లేఖనములు చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. అయితే రెండోది ఈ యొక్క వేరొక మరీ గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే అనగా సార్దీస్లో ఉన్నటువంటి సంఘము గురించి మనం ఆలోచన చేసినట్లయితే సార్దీస్ సంఘములో ఉన్నటువంటి వారు దేవుని యొక్క జీవగ్రంథంలో పేరుగా రాయబడినట్లయితే దేవునితో పాటు సంచరించేటువంటి వాని వలె ఈ యొక్క సార్దీస్ సంఘంలో ఉన్నటువంటి వారిని దేవుడు చేస్తానని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పినట్లుగా ఎఫెసు సంఘము జీవ వృక్ష ఫలములను భుజిస్తూ ఉంది. సార్దీస్ సంఘము దేవునితో పాటు సంచరిస్తారని చెప్పేసి దేవుని యొక్క లేఖనములు చాలా స్పష్టముగా తెలియపరుస్తుంది. మిగిలినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వారు పశ్చాత్తాప పడిన తర్వాత వారికి తగినటువంటి ప్రతిఫలాలు ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. ఇప్పుడున్నటువంటి ఈ రెండు సంఘాల్లో కూడా ఏదైతే ఉన్నాయో మగ్దలేని మరియ ప్రతిబింబింప చేసేటువంటి సంఘము అలాగున వేరొక మరియ ప్రతిబింబింప చేసేటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా దేవుని యొక్క హెచ్చరికను కరాఖండిగా పాటించకపోయినట్లయితే వారికి ఉన్నటువంటి వాటిని కూడా వాళ్ళు కోల్పోతారని చెప్పేసి అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తుంది. కనుక ప్రియ సంగమ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్ని చాలా బలముగా పట్టుకొని మగ్దలేని మరియ వేరొక మరియ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాన్ని అలాగున దేవుని యొక్క మహిమ శరీరాన్ని ఎలాగైతే తాకి ఉన్నారో అలాగున మనము కూడా మన యొక్క దేవుని కౌగిట్ను మనం చేరాలి అని అనుకున్నప్పుడు క్రీస్తు యొక్క మరణాన్ని ఆయన యొక్క పునరుద్ధానాన్ని కూడా విశ్వసించి మన యొక్క సమస్త పాపాన్ని కూడా మొదట ఉన్నటువంటి ప్రేమను మరలా మనం పొందుకొనిలాగున్న రహస్య రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.